156 వియత్నాంలోని హనోయిలో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ VINBAX 2023 యొక్క ఎడిషన్ ప్రారంభమవుతుంది. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ VINBAX 2023 యొక్క 4వ ఎడిషన్లో పాల్గొనడానికి భారత సాయుధ దళాల నుండి 45 మంది సిబ్బంది వియత్నాంలోని హనోయికి చేరుకున్నారు. ఈ వ్యాయామం డిసెంబర్ 11 నుండి డిసెంబర్ 21, 2023 వరకు జరగాల్సి ఉంది. బెంగాల్ ఇంజనీర్ గ్రూప్ యొక్క ఇంజనీర్ రెజిమెంట్ నుండి 39 మంది సిబ్బంది మరియు ఆర్మీ మెడికల్ కార్ప్స్ నుండి 6 సిబ్బందిని కలిగి ఉన్న భారతీయ బృందం ఇంజనీరింగ్ మరియు వైద్య కార్యకలాపాలలో నైపుణ్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు వియత్నాం పీపుల్స్ ఆర్మీ దళం కూడా సమాన సంఖ్యలో సిబ్బందితో ప్రాతినిధ్యం వహిస్తుంది. VINBAX వ్యాయామం 2018లో ప్రారంభించబడింది. ఇది భారతదేశం మరియు వియత్నాం మధ్య ప్రత్యామ్నాయంగా జరిగే వార్షిక శిక్షణా కార్యక్రమం. మొదటి ఎడిషన్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగింది మరియు ఇటీవలి ఎడిషన్ ఆగస్టు 2022లో చండీమందిర్ మిలిటరీ స్టేషన్లో జరిగింది. VINBAX 2023 యొక్క ప్రాథమిక లక్ష్యం సహకార భాగస్వామ్యాలను మెరుగుపరచడం, పరస్పర చర్యను ప్రోత్సహించడం మరియు భారతీయ మరియు వియత్నామీస్ సాయుధ దళాల మధ్య ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం. ఈ వ్యాయామం ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క 7 అధ్యాయం క్రిందకు వస్తుంది. ప్రత్యేకంగా శాంతి పరిరక్షక కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది. ఇటీవలి వ్యాయామం భారతదేశం మరియు USA మధ్య వ్యాయామం వజ్రప్రహార్ 2023 యొక్క 14వ ఎడిషన్, ఉమ్రోయ్, మేఘాలయ. భారతదేశం మరియు శ్రీలంక మధ్య మిత్రశక్తి 2023 యొక్క 9వ ఎడిషన్, ఔంధ్, పూణే. భారతదేశం మరియు కజకిస్తాన్ మధ్య ఎక్సర్సైజ్ KAZIND 2023 7వ ఎడిషన్, ఓటార్, కజకిస్తాన్. తీర భద్రతా వ్యాయామం సాగర్ కవాచ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి. ఉక్లో కేంబ్రియన్ పెట్రోల్ 2023 సైనిక వ్యాయామం, ఇండియన్ ఆర్మీ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇండియన్ నేవీ HADR చక్రవత్ వ్యాయామం 2023 గోవాను నిర్వహిస్తుంది. 157 భారతదేశంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో అవినీతికి వ్యతిరేకంగా అంకితభావంతో చేసిన కృషికి US స్టేట్ డిపార్ట్మెంట్ ద్వారా అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్గా ఎవరు గుర్తింపు పొందారు? భారతీయ సామాజిక కార్యకర్త నిఖిల్ డే భారతదేశంలోని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో అవినీతికి వ్యతిరేకంగా అంకితభావంతో చేసిన కృషికి US స్టేట్ డిపార్ట్మెంట్ ద్వారా అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్గా గుర్తింపు పొందారు. పారదర్శకత మరియు జవాబుదారీతనం, పబ్లిక్ ఆడిట్లు మరియు భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతదేశంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో అవినీతిని వ్యతిరేకించే సామాజిక ఉద్యమాలకు ఆయన చెప్పుకోదగ్గ మద్దతు ఇచ్చినందుకు గుర్తింపు పొందారు. డే యొక్క పని భారతదేశంలో, ముఖ్యంగా రాజస్థాన్లో గణనీయమైన అవినీతి వ్యతిరేక మరియు పారదర్శకత సంస్కరణలకు దారితీసింది. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ MKSS సహ వ్యవస్థాపకుడిగా డే యొక్క ప్రయత్నాలు భారతదేశంలో అవినీతి నిరోధక మరియు పారదర్శకత సంస్కరణలకు దోహదపడ్డాయి. జవాబుదారీతనం మరియు పారదర్శకతను ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలను స్థాపించడంలో రాజస్థాన్ రాష్ట్రానికి సహాయపడింది. 158 వ్యాస్ సమ్మాన్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రముఖ హిందీ రచయిత్రి పుష్పా భారతి యొక్క 2016 జ్ఞాపకం, యాదీన్ ఔర్ యాదీన్ 33వ వ్యాస్ సమ్మాన్ 2023కి ఎంపికైంది.
1935లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో జన్మించిన భారతి 1955లో ప్రయాగ్ యూనివర్సిటీ నుండి హిందీ సాహిత్యంలో మా చేసింది. దశాబ్దాల కెరీర్లో భారతి వివిధ రకాలైన పుస్తకాలను రచించారు మరియు సవరించారు. విమర్శకుల ప్రశంసలు పొందారు. గత 10 సంవత్సరాలలో ప్రచురించబడిన ఒక భారతీయ పౌరుడు చేసిన అత్యుత్తమ హిందీ సాహిత్య రచనకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఇది 4 లక్షల రూపాయలు నగదు బహుమతి, ప్రశంసా పత్రం మరియు ఫలకాన్ని కలిగి ఉంటుంది. కె.కె. బిర్లా ఫౌండేషన్ సంస్థ ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డును 1991లో కె.కె. బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. గత 10 సంవత్సరాలలో ప్రచురించబడిన భారతీయ పౌరుడు హిందీ సాహిత్యంలో అత్యుత్తమ రచనలకు ప్రతి సంవత్సరం దీనిని అందజేస్తారు. 2013 నుండి 2022లో ప్రచురించబడిన రచనలను పరిశీలించిన తర్వాత ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ రామ్జీ తివారీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భారతి యాదీన్ ఔర్ యాదీన్లను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. వ్యాస్ సమ్మాన్తో పాటు కె.కె. బిర్లా ఫౌండేషన్ సరస్వతి సమ్మాన్ మరియు బిహారీ పురస్కారాలను కూడా స్థాపించింది. 15 లక్షల రూపాయలు నగదు బహుమతిని కలిగి ఉన్న సరస్వతి సమ్మాన్ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ విలో చేర్చబడిన మరియు 10 సంవత్సరాల వ్యవధిలో ప్రచురించబడిన ఏదైనా భాషలో భారతీయ పౌరుడిచే అత్యుత్తమ సాహిత్య రచనకు ఇవ్వబడుతుంది. బిహారీ పురస్కారం 2.5 లక్షల రూపాయలు నగదు బహుమతిని కలిగి ఉంటుంది మరియు ఇది రాజస్థాన్లోని హిందీ, రాజస్థానీ రచయితల కోసం ఉద్దేశించబడింది. ఇటీవలి అవార్డులు: సాహిత్య అకాడమీ ప్రేమ్చంద్ ఫెలోషిప్, షెరింగ్ తాషి, భూటానీస్ రచయిత. ఫైనాన్షియల్ టైమ్స్ ద్వారా బ్యాంక్ ఆఫ్ ది ఇయర్, ఇండియా అవార్డు, ఫెడరల్ బ్యాంక్. 159 పౌరులకు దేశంలోని అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్, మెరిటో డెల్లా రిపబ్లికా ఇటాలియానా ఎవరికి లభించింది? ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో కబీర్ బేడీకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్, మెరిటో డెల్లా రిపబ్లికా ఇటాలియానా పౌరులకు అందించే దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ దేశం యొక్క యోగ్యత మరియు శ్రేష్ఠత యొక్క విలువలను మూర్తీభవిస్తూ సమాజానికి అత్యుత్తమ కృషి చేసిన వారికి ఇటలీ యొక్క ప్రశంసలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది మార్చి 3, 1951న స్థాపించబడింది. కళలు, సాహిత్యం, ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవ మరియు సామాజిక దాతృత్వ మరియు మానవతా కార్యకలాపాలతో సహా వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఈ ఆర్డర్ అందించబడుతుంది. 160 న్యూఢిల్లీలో నయే భారత్ కా సంవేద పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూఢిల్లీలో నయే భారత్ కా సంవేద పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాల సంకలనం ఈ పుస్తకం. దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగంపై తగిన అవగాహన ఉంటేనే అన్నీ సులువు అవుతాయని కోవింద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలు సమాజంలోని చివరి వ్యక్తి గురించి ఆందోళన చెందుతున్నారని పౌరులు అర్థం చేసుకోగలరని ఆయన అన్నారు.